అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఐ డెమోక్రసీ. నా పేరు సురేష్ కర్రీ. ఈరోజు మనం ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఈ వీడియో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి మాత్రమే కాదు. మీరు సిస్టమ్ ముందు కూర్చొని, ల్యాప్‌టాప్ మీద కూర్చొని వర్క్ చేసుకున్నట్లయితే అది ఏ ప్రొఫెషన్ అన్నా కావచ్చు. మీరు నాసాలో పనిచేసే రీసెర్చ్ సైంటిస్ట్ కావచ్చు, ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు. మీరు సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీరు రోజు చేసే పనిలో అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు చేసే రొటీన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. సో దీనికి క్విక్‌గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా అసలు ఏజెంట్ అంటే ఏంటో మీకు హ్యాండ్స్ ఆన్ చూపించేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో ఇది యాంటీ గ్రావిటీ అనే ఏజెంటిక్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఉన్న ఐడీఈ అంటారు దీన్ని. చాలామంది క్లాడ్ వాడతారు. నేను యాంటీ గ్రావిటీ వాడడానికి ఉన్న రీజన్ ఏంటంటే ఇండియాలో మీకు జియో సిమ్ ఉంటే మీకు గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. సో 1.5 ఇయర్ పాటు మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవడం లేదా ఇలాంటి ఏజెంటిక్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు. మీకు ఏ కోడింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు. నెక్స్ట్ వీడియోస్లో ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడుకుందాం. ఓకే, మనం ఫస్ట్ ఏజెంట్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఒక రొటీన్ జాబ్ ఏదన్నా తీసుకుందాం. ఇక్కడ నాకు కొన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి. మీరు ఏదైనా డెస్క్ జాబ్లో, అకౌంటింగ్లో కానీ ఎక్కడైనా పనిచేసుకున్నట్లయితే ఇది మీకు కామన్గా ఎదురయ్యే సినారియో. మీరు చాలా ఇన్వాయిసెస్ వస్తాయి. ఒక్కొక్క ఇన్వాయిస్ ఒక్కొక్క ఫార్మేట్లో ఉంటుంది. దాని నుంచి మీరు బిల్లింగ్ అడ్రస్ తీసుకోవాలి, దాని నుంచి వెండర్ డీటెయిల్స్ కావాలి, ప్రతి అమౌంట్ని కలెక్ట్ చేయాలి, సబ్ టోటల్ ఎంత వచ్చింది, టోటల్ ఎంత వచ్చింది కలెక్ట్ చేయాలి. దీని గురించి మీరు ఎక్సెల్‌లో మాన్యువల్‌గా ఎంటర్ చేస్తారు, లేదా కొంచెం ఏఐ గురించి నాలెడ్జ్ ఉంటే మీరు చాట్‌జీపీటీకి డంప్ చేసి డేటా మొత్తాన్ని ఒక్కొక్కటి మీరు మళ్ళీ రాసుకుంటారు. అలా కాకుండా నాకు ఎవ్రీడే మార్నింగ్ 7:00, 8:00 ఈ ఫోల్డర్‌లో నేను ఫైల్స్ పడేస్తా, లేదా నాకు ఈమెయిల్స్ ఈ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఇవన్నిటిని స్కాన్ చేసి నాకు ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలి. అలాగే దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే, మిస్సింగ్ ఫీల్డ్స్ ఉంటే నాకు ఒక రిపోర్ట్ కావాలి. ఇట్లా నాకు ఒక ఎంటైర్ రిపోర్ట్ నాకు జనరేట్ అవ్వాలి. ఇది నాకు కావాల్సింది. దీనికి నేనేం చేస్తా, ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకున్నా. అగైన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేనేమంటా అంటే ఎక్స్ట్రాక్ట్ అండ్ వ్యాలిడేట్ ఆల్ ఇన్వాయిసెస్ ఇన్ మన ఫోల్డర్ పేరేంటి, శాంపుల్ ఇన్వాయిస్ అనుకుంటా. ఇన్ అవర్ ఇన్వాయిసెస్ ఫోల్డర్ని ఇచ్చేద్దాం, దీనికి అర్థమైపోతుంది. అవర్ ఇన్వాయిసెస్ ఫోల్డర్ డన్. దాని పని అది చూసుకుంటుంది. మీరు మీన్వైల్ ఇంకొక పని ఏదో తీసుకోండి, మొత్తం ఇన్వాయిసెస్ అన్నీ తీసుకుంటుంది. ఇన్వాయిసెస్ స్క్రిప్ట్స్ రన్ చేస్తుంది. మీకు ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఇది రన్ అవ్వడానికి మేబీ ఒక 5 minutes ఆర్ 10 minutes ఆఫ్ టైం పట్టొచ్చు. నేను ఈ వీడియోని కొంచెం స్పీడప్ చేస్తా. ఓకే, సో మొత్తానికి ఒక 10 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఎంటైర్ ప్రాసెస్ రన్ అయిపోయింది. మీకు రిపోర్ట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మొత్తం 31 ఇన్వాయిసెస్, ఇవి ఇమేజ్ ఫార్మేట్లో ఉన్నాయి. స్కాన్ చేసిన కాపీస్ ఇవి. టెక్స్ట్ కాపీ చేసుకోవడానికి కూడా అవ్వదు. అండ్ దీంట్లో ఎన్ని ఇన్యాక్యురసీస్ ఉన్నాయి, ఎన్ని మిస్సింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఒక ఫైల్ కూడా జనరేట్ చేసింది, ఇన్వాయిస్ ఎక్సెల్ ఫైల్. అది ఓపెన్ చేయండి. ఇదే ఎక్సెల్ షీట్. సో ఈ ఇమేజెస్ నుంచి శాంపుల్ పీడిఎఫ్ ఇన్వాయిసెస్లో ఉన్న ఇమేజెస్ స్కాన్డ్ కాపీస్ నుంచి ఇది క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్. సోర్స్ ఫైల్ ఏంటి, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, ఇన్వాయిస్ డేట్ ఏంటి, డ్యూ డేట్ ఉంటే వీటిలోని డ్యూ డేట్ లేదు, సో క్రాల్ చేయలేదు. వెండర్ నేమ్ ఏంటి, ట్యాక్స్, బిల్, ఏ కరెన్సీ. మనం తీసుకున్న ఇన్వాయిసెస్లో యుఎస్ డాలర్స్ ఉన్నాయి, అట్లాగే కెనడియన్ డాలర్స్ ఉన్నాయి. సో ఆ డేటా అండ్ సబ్ టోటల్ ఎంత, అమౌంట్ ఎంత. మెయిన్ ఇంపార్టెంట్, దీంట్లో ఇష్యూస్ ఏంటి. దీంట్లో చూసుకున్నట్లయితే బ్యాచ్ 2 1000.jpg అనే ఫైల్లో లైన్ టోటల్ సమ్ టు 1179, బట్ సబ్ టోటల్ ఏమో 1175 చూపిస్తుంది. సో ఇన్యాక్యురేట్.
సో, మొత్తం ఎక్కడెక్కడైతే ఇనాక్యురసీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ లేవు, ఇదంతా డేటా మనకొస్తుంది. ఒక సమ్మరీ కూడా క్రియేట్ అయింది. ఏ వెండర్ ఎంతెంత అమౌంటు. ఈ ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేయడానికి, ఇట్లా మొత్తం డేటాను ఒక ఎక్సెల్‌లోకి మార్చడానికి, ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి మాన్యుయల్‌గా ఒక హ్యూమన్ ఎఫర్ట్ పెడితే ఎంత టైం పడతది? ఖచ్చితంగా ఒక రోజుకొక 2 గంటలు తినేస్తది ఇదే. ఇది 10 నిమిషాల్లో చేసి పెట్టింది. ఏ గవర్నమెంట్ ఆఫీస్‌లో అయితే ఇది ఒక 1 వీకో, 1 మంత్ పట్టినా సరే ఆశ్చర్యం లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ డైలీ మీకు చాలా సార్లు ఎదురవుతాయి. నేను చెప్పినట్టే అది మీరు రీసెర్చ్ సైంటిస్ట్ దగ్గర నుంచి ఎంత బోరింగ్ జాబ్ చేసినా సరే, ప్రతి దాంట్లో కూడా మనం రిపీటెడ్‌గా చేసే టాస్క్స్, అలాగే అబ్బా! మళ్ళీ చెయ్యాలా అనిపించేవి చాలా ఉంటాయి. వాటిని మీరు ఏజెంట్స్ తోటి తగ్గించుకోవచ్చు ఆ వర్క్ లోడ్‌ని. ఓకే. సో, ఎలా ఏజెంట్స్ క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏజెంట్స్ క్రియేట్ చేయాలి అంటే, ఫస్ట్ అసలు ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాన్ని కూడా థియరీ వద్దు మనకి. డైరెక్ట్ ఎగ్జాంపుల్‌లోకెళ్ళి మాట్లాడుకుందాం. చాట్‌జీపీటీ 2022, 2023లో ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలా పెర్ఫార్మ్ చేసేది? యాజ్ ఇట్ ఈజ్ రియల్ టైమ్ సిమ్యులేషన్ చేశా. మన టాలీవుడ్ వాళ్ళు పాత సినిమాలు, ఫ్లాప్ సినిమాలు రిలీజ్ చేసినట్టు చాట్‌జీపీటీ రిలీజ్ అనుకోండి ఇది. అండ్ ఇంకొకటి ప్రెజెంట్ చాట్‌జీపీటీ. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఒక క్వెషన్ అడుగుదాం రెండిటిని. సేమ్ అడుగుదాం. పెద్ది సినిమాలో కాటుక లేని కళ్ళు అంటే ఏంటి? వదిలేండి. సో, దీనికి మినిమమ్ డిగ్రీ చదవాలి అది అర్థం కావాలంటే. సో, చిన్న క్వెషన్స్ అడుగుదాం. పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? లెట్ ఇట్ లోడ్. ఇదే క్వెషన్‌ని సి పెద్ది సినిమా 8 ఆగస్ట్ 2018 రిలీజ్ అయిందంట. సో, దీనికి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏది పడితే అది చెప్తుంది. అదే క్వెషన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చాట్‌జీపీటీని అడుగుదాం. 2026 June 4th విచ్ ఈస్ కరెక్ట్ అలాంగ్ విత్ ది వికీపీడియా లింక్. టైమ్స్ ఆఫ్ ఇండియా. సో, అప్పుడు చాట్‌జీపీటీకి ఇప్పుడున్న చాట్‌జీపీటీకి ఉన్న తేడా ఏంటి? అప్పుడు చాట్‌జీపీటీ ఓన్లీ ట్రైనింగ్ డేటాలో ఏదుంటే అది మాత్రమే ఆన్సర్ చేసేది. అదే ఇప్పుడు చాట్‌జీపీటీ ఇంటర్నెట్‌కి వెళ్ళి వెబ్ సెర్చ్ చేసి రియల్ డేటా తీసుకొచ్చి మనకి ఆన్సర్ ఇస్తుంది. ఇంకొకటి అడుగుదాం. క్రియేట్ ఎ రెజ్యూమ్ ఫర్ రమేష్ కర్రీ, పాస్డ్ అవుట్ బీటెక్ ఇన్ కళ్యాణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. క్రియేట్ ఎ రెజ్యూమ్ డాక్యుమెంట్. దీన్నే ప్రజెంట్ ఉన్న చాట్‌జీపీటీకి ఇద్దాం. ఏం చేస్తుంది? ఎంటైర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడున్న చాట్‌జీపీటీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయగలదు, కోడ్ ఎగ్జిక్యూట్ చేయగలదు, మీరు ఫైల్స్ అప్లోడ్ చేస్తే అనాలిసిస్ రన్ చేయగలదు, ఇమేజెస్ క్రియేట్ చేయగలదు. వీటన్నిటిని టూల్స్ అంటారు. అదే ఒకప్పటి చాట్‌జీపీటీ ఇవేమీ చేయలేదు. జస్ట్ దానికి ఉన్న ట్రైనింగ్ డేటా ప్రకారం దానికి ఏం అర్థమైతే అది టెక్స్ట్ రిటర్న్ చేస్తుంది. సో, అప్పుడు చాట్‌జీపీటీని జస్ట్ మోడల్ అంటారు. జస్ట్ ర్యాపర్ అరౌండ్ ఏ మోడల్. అదే ఇప్పుడు చాట్‌జీపీటీని ఏజెంట్ అనొచ్చు. ఏంటి ఏజెంట్ అంటే ఏంటి? ఆ డెఫినేషన్ చూద్దాం. సో, వాట్ ఈస్ ఏఐ ఏజెంట్? లెట్ మీ జూమ్ ఇన్. An AI agent is autonomous software that uses artificial intelligence to perceive its environment, make decisions, and take actions to achieve specific goals. అది ఏజెంట్. సో, అదేంటి? తనంతట తాను డెసిషన్స్ తీసుకోగలదు అండ్ యాక్షన్స్ తీసుకోగలదు టు అచీవ్ ఏ గోల్. ఆ గోల్ అనేది ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ గోల్ అనేది ఒక కోడ్ రన్ చేయడం కావచ్చు, ఒక ఇమేజ్ జనరేట్ చేయడం కావచ్చు. అది మోడల్ చేయలేదు. ఓకే. ఏ ఏజెంట్ అంటే అర్థమైంది. మల్టీ ఏజెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ మల్టీ ఏజెంట్ సిస్టమ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ వేర్ మల్టిపుల్ ఏజెంట్స్ కమ్ టుగెదర్ అండ్ అచీవ్ ఏ గోల్. మనం ఏదైతే ఫస్ట్ డెమోలో మనం చూసామో యాంటీగ్రావిటీతో ఏం చేసింది? ఇక్కడ మల్టిపుల్ ఏజెంట్స్ కలిసి ఫస్ట్ ఎక్సెల్ రీడ్ చేసింది. ఎక్సెల్ రీడ్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒక ఏజెంట్ సాల్వ్ చేసింది. డేటా రిట్రీవల్ ఒక ఏజెంట్ చేసింది.
సమ్మరీ రిపోర్ట్ ఒక ఏజెంట్ క్రియేట్ చేసింది. ఇలా మల్టిపుల్ ఏజెంట్స్ కలిసి చాలా తక్కువ టైంలో లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక పనిని చేశాయి. అది మల్టీ ఏజెంట్ సిస్టమ్. సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మోడల్ అంటే జస్ట్ దానికి ఉన్న ట్రైనింగ్ డేటాతో, అంటే 2022 వరకు ఈ మోడల్ ట్రైన్ అయిందనుకోండి, అప్పటి వరకు ఉన్న ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. ఇది యాక్షన్స్ పర్ఫామ్ చేయదు, ఆపరేట్ చేయదు, గోల్ గురించి వర్క్ చేయదు. ఏజెంట్ టూల్స్ను యూజ్ చేసి ఒక గోల్ గురించి పనిచేస్తుంది. మల్టీ ఏజెంట్ సిస్టమ్ అంటే మల్టిపుల్ ఏజెంట్స్ సీక్వెన్షియల్గా కానీ ప్యారలల్గా కానీ కలిసి పనిచేసి ఒక గోల్ని అచీవ్ చేస్తే, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని అచీవ్ చేస్తే అది మల్టీ ఏజెంట్ సిస్టమ్ అంటారు. ఏ మాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఏజెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మీ వర్క్ని ఎలా ఆటోమేట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీకు ఎలాంటి కేస్ స్టడీస్ కావాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ కావాలో మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.